కాలుష్య రహిత పుష్కరాలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధ్యేయమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. గోదావరి కాలుష్యాన్ని చూసి ఆయన చలించిపోయారని చెప్పారు. పవన్ పర్యటనతో యంత్రాంగం కదిలిందన్నారు బత్తుల బలరామకృష్ణ. ఇక పీసీబీ నుంచి 100 కోట్లు కేటాయించడం పట్ల పవన్ కు కృతజ్ఞతలను తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పర్యటన రాజమండ్రిలో జరిగినటువంటి పూర్తి స్థాయిలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వారు పరిశీలించడం, అందులో జరుగుతున్నటువంటి కాలుష్యాన్ని చూడడం, దానికి పుష్కరాలు ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి, కాలుష్య రహిత పుష్కరాలు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి సుదీర్ఘంగా అధికారులతోనే స్థానిక ప్రజాప్రతినిధులతోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2027 పుష్కరాలు కాలుష్య రహితంగా, ప్లాస్టిక్ రహితంగా, ఎంతో ఆధ్యాత్మికంగా పుష్కరాలు జరిపించాలని ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా గోదావరి పుష్కరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. భావితరాల భవిష్యత్తు కోసం కాలుష్య రహిత పుష్కరాలు నిర్వహించాలని వారి యొక్క దృఢ సంకల్పం, సమాజం పట్ల బాధ్యత, భావితరాలకు మంచి భవిష్యత్తును కల్పించాలని ఏదైతే వారు ముందు నుంచి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారో దానిలో భాగంగానే కాలుష్య రహిత పుష్కరాలు జరగాలి, కాలుష్య రహితంగా గోదావరి అమ్మ ఉండాలి అని చెప్పి వారు దృఢ సంకల్పాన్ని తీసుకున్నందుకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున, రాజానగర నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.